హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉప్మా రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా రవ్వ బూరెలను ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు కేవలం 15 నిమిషాల్లో ఈ స్వీట్స్ని ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ప్రిపరేషన్ అయితే చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం వేసుకున్నానండి. బెల్లం వేసి హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత ఇక్కడ మనకి బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి. బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. ఎక్కడ కూడా చిన్న చిన్న పిక్కలు లాంటివి లేకుండా ఉంటే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్లో పచ్చి కొబ్బరి అనేది చాలా మంచిగా ఉంటుందండి. మీరు పచ్చి కొబ్బరిని అయితే అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. పచ్చి కొబ్బరిని మనం ఇందులో వేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ మధ్య మధ్యలో తగులుతూ భలే టేస్టీగా ఉంటుందండి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు సూజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వ వేసుకున్నాను. అండ్ అలానే హాఫ్ కప్పు మైదా వేసుకున్నానండి. ఇక్కడ నేను మీరు మైదాని స్కిప్ చేసి గోధుమ పిండినైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరిగించి చల్లారబెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి, దాన్ని ఈ విధంగా స్ట్రైనర్లో వడకెట్టుకోవాలండి. లేదంటే మనకి అందులో ఉన్న ఇసుక కట్ట మనకి వచ్చేస్తుందండి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అయితే నేను యాలకుల పొడి వేసుకుంటున్నాను. యాలకుల పొడి లేని వాళ్ళు 2 యాలకులనైనా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్న ప్యాన్లో కొంచెం వాటర్ వేసి మిక్సీ జార్లో వేసి మూత పెట్టి మిక్సీ చేసుకోవాలండి. దీన్ని మనకి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి, ఈ పిండి మొత్తాన్ని. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని నెయ్యితో సహా వేసేసుకున్నాను. వేసుకొని ఇలాంటి ఒక గరిటె పెట్టుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. చూడండి, పిండి అనేది కొంచెం టైట్గా ఉంది కాబట్టి ఇందాక మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టినప్పుడు ఉంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఈ పిండిలో వేసేసుకోవాలండి. అంతా ఇంత అని వాటరు క్వాంటిటీ అయితే ఏమీ ఉండదండి. కొంచెం మీకు కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. స్వీట్లో సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత కొంచెం వంట సోడా కూడా వేసానండి. లైట్గా పొంగుతాయి కాబట్టి కొంచెమే వేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయండి. ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకొని స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత చూడండి, మనం కలుపుకున్నటువంటి పిండిని ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఎక్కడ కూడా చిన్న చిన్న లమ్స్ అనేవి లేకుండా కలుపుకొని గరిటెని మనం ఇలాగ వేళ్ళతో ఒత్తుకుంటూ వేసుకోవాలండి. అప్పుడే మనకి ఆయిల్లో చిన్న చిన్నవి అనేవి డ్రాప్ అవ్వకుండా ఉంటాయండి, నీట్గా వస్తాయి. మీరు తీసుకున్న ప్యాన్ బట్టి ఎన్ని పడితే అన్నీ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 వరకు వేసుకుంటున్నాను. వేసుకొని వాటిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి పైన కలర్ వచ్చేస్తుందండి, లోపల సరిగా కుక్ అవ్వదు. అందుకోసం మీరు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఎక్కువ టైం కూడా పట్టవండి. 10 నుంచి 15 నిమిషాల టైంలో అయితే ఈ బూరెల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వాటిని అయితే నేను పక్కకు తీసేసుకుంటున్నానండి. ఇక్కడ ఇదే విధంగా మిగతా వాటిని కూడా నేను బూరెల్లాగా అయితే వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని యాడ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై